విష్ణు భగవంతుడు ఆ? విష్ణుడు ఆ లాస్ట్ నుండి ఆయన తీస్తున్నాం చెప్పు ఎందుకు తీస్తున్నాం చెప్పు సంభాషణ. ఏం సంభాషణ ఉమ్. ఈయనెవరు మన శాఖ ఆ లాస్ట్ నుండి ఆయన విష్ణునారాయణమూర్తి. పక్కకు మేడం మాది మత్స్య అవతారం. ఈ పక్క వచ్చేసి కూర్మ, తర్వాత వరాహ, తర్వాత లక్ష్మీనరసింహ, తర్వాత వామన, తర్వాత పరశురామ, తర్వాత ఈయన వచ్చేసి శ్రీరామచంద్రమూర్తి, తర్వాత వచ్చేసి బలరాముడు, తర్వాత కృష్ణుడు, తర్వాత కల్కి, తర్వాత వచ్చేసి గరుడ పురాణం, ఈ తర్వాత వచ్చేసి విష్ణునారాయణమూర్తి పాలసముద్రం చిలికేటప్పుడు. లాస్ట్ విష్ణునారాయణ మళ్ళీ ఈడేకెళ్ళి వచ్చిన విష్ణునారాయణ అక్కడ పడుగతో విప్పినప్పుడు మన ఆడేమో పడగలేకపోతే నెమ్మలేదు ఉంది ఎక్కడ అక్కడ కూడా ఉన్నారు కదా ఇద్దరే. ఆడ కూడా పడగ ఉన్నది పడగ మీద పడగ కూకోనుండ్రు కదా, అదే ఇక్కడ పెట్టిండ్రు. నెక్స్ట్ పడగ మీద పడుకో అన్నారు విష్ణునారాయణమూర్తి. ఎందుకు వచ్చిండు వీళ్ళు మధ్యలో బ్రహ్మదేవుడు కొడుకు, ఆయన బొడ్డు నుంచి పుట్టిండు, నాభి నుంచి. ఆమె కింద ఉన్నా మేడం కింద ఉన్న మేడము ఒక ఆయన కాళ్ళు ఒత్తుతుంది. ఆ మేడంను నువ్వే అడగాలి, ఆమె ఎవరో. బ్రహ్మదేవుడు చెక్ చేస్తున్నావు కాలు ఎట్లా ఒత్తుతున్నావు. ఓకే బ్రహ్మదేవుడు చెక్ చేయడంలే, బ్రహ్మదేవుడు ఆయన బొడ్డు నుంచి పుట్టిండు, ఒక బ్లాక్ హోల్ నుంచి ఉద్భవించిండు బ్రహ్మదేవుడు, ఆయన నాభి నుంచి. బ్రహ్మదేవుడు విష్ణునారాయణమూర్తి కొడుకు. అర్జునికి అంకుల్ కొంచెం సౌండ్ తగ్గాను అంకుల్, మళ్ళీ ఆ వీడియో మాకు రికార్డ్ అయింది, కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. అర్జునికి ఏం చెప్తుంది ఎక్కడ ముందు ఈత బోధ చేస్తున్నాడు, అది ఇది సభలో. అది ఈ సభ పక్కకు రథం ఉందా, ఇది భగవద్గీత చెప్తున్నాడు, బోధిస్తున్నాడు. నేను యుద్ధం చేయలేను కృష్ణ, అంతా నా పినతండ్రులు, పెదనాన్నలు, చిన్నాన్నలు నాకు కనిపిస్తున్నారు, నేను యుద్ధం చేయలేని అన్ని కింద పడేసి కాళ్ళ మీద పడతాడు. ఎందుకు? అప్పుడు నువ్వు యుద్ధం చేయకున్నా కానీ వాళ్ళు ఎవరు బతకలేరు, నేను వాళ్ళని ఎట్టయినా లేపేస్తా, కానీ నీకు అర్థం నువ్వు నిర్వర్తించు, ఏంటంటే నువ్వు క్షత్రియ కులం కాబట్టి నీ ధర్మం ప్రకారము అని అప్పుడు హితబోధ చేస్తున్నాడు. ఆ హితబోధలో వచ్చిందే మనకు భగవద్గీత. పాట భగవద్గీత చెప్పన్నా శ్లోకం వాడే శ్లోకం ఏముంది మనకు, కాదా? ఏ శ్లోకం చెప్పాలి నీకు? ఆయన ఏం చెప్తున్నా 18 అధ్యాయాలు ఉండయి. అని ఇప్పుడు ఆయనకి ఏం చెప్తున్నా పోయేం చెప్తున్నా, అందుకు ధైర్యం ఇస్తున్నాడు. ఆ పోయం నాకు మతికి లేదు. ఇది ద్రౌపదిని చీర లాగేటప్పుడు సభలో, నిండు సభలో ద్రౌపది చీర లాగుతుంది. చీర లాగినప్పుడు ఈయన పేరు దుశ్శాసనుడు, అప్పుడు 2 చేతులు పైకెత్తుతుంది ద్రౌపది దేవి చీర, అప్పుడు కృష్ణుడు ఆమెను కాపాడుతాడు. అప్పుడు ఎందుకు సీరియస్ ఇచ్చింది తెలుసా? సీరియల్ కంపెనీ లేవు అప్పుడు. అరే ఇప్పుడైతే సిల్క్ సారీ అన్నా, నీతో పని కాదన్నా, నువ్వు మామూలు వ్యక్తి కాదు. అది బృందావనంలో ఫ్లూట్ వాయిస్తున్నాడు. అదో బృందావనంలో రావులు ఇక్కడనా, ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఇది గర్భగీత, ఇది వచ్చేసి భగవద్గీత యుద్ధ సన్నివేశంలో, ఇది వచ్చేసి గర్భగీత. అంటే ఆయన సపరేట్గా రాజకుమారులు అందరు ఉన్నప్పుడు కృష్ణుడు చెప్పుగా ఈయనెవరు తపస్సు చేస్తున్నాడు? ఆయన కృష్ణ భగవానుడు, ఆయన గురువు దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు తపస్సు. ఈయన దశావతారాలు. ఇది విశ్వరూప సందర్శన యోగంలో అర్జునునికి కృష్ణుడు ఆ యుద్ధంలో చూపిస్తాడు. టెంపుల్ చాలా చాలా హైట్ ఉన్నది. అప్పుడు విశ్వరూప సందర్శన యోగంలోనే ఇవన్నీ విష్ణునారాయణమూర్తి తలకాయలు. కల్కి ఒక సినిమా వచ్చింది కదా హీరో. కల్కి అంటే కాల యుగాంతంలో ఒక పురుషుడు వస్తాడు. నీకు అర్థమైందా? పరమాత్ముడు. ప్రభాస్ది కదా భగవాన్. కూసే కక్కడరా కూసవే పెద్ద మనిషి కదా, అడ కూకో దాడిగిరా, ఈడ కాదు నువ్వు అన్నే కూకో కూకో, నేనేం అడగను. అయ్యప్ప స్వామి చరణం, స్వామి శరణం స్వామి.